అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు యాజ్ థ్యాంక్ యూ అండి. ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్, అది నిజం. అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్గా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వీ డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది, బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ అ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి, మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిందని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా యా అనుపమ్ గారు, చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్, ఐ మీన్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్. వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ ఐ ఐ ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. నా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు, స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారు, నేను అడగలేనని అలా ఏం లేదు. నేర్చుకున్నది ఏంటి అనుపమ్ గారి దగ్గర? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజువేట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఇస్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా? హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజువేట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తా ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు ఓ లుక్లో ఒక ఫోటో కనిపించింది. ఏంటి అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలు ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి, అది నా బర్త్డేకి. ఐ థింక్ 4/6 ఎంతో. అది ఎవరు చూసినా రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్, ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ ఐ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ ఇది. అది ఇందాక మాట్లాడినప్పుడు అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల్ గారు మా వైఫ్, ఓకే మీకు ఒక కెరియర్ ఇచ్చిన జంజాల్ గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు? పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే? ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి.
గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. సార్ హలో సార్, మీరు ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నిటి మీద కూడా చాలా కాన్ఫిడెంట్ స్పీచ్ ఇస్తున్నారు. అంటే అది రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే ఈ ఏడాది అలాంటి స్క్రిప్ట్లు మీకు లభించినాయా? పైగా రెఫరెన్స్ అని చాలా పెద్ద మాట వాడారు ఇలాంటి స్క్రిప్ట్కి. ఏంటి అంటే ఈ ఏడాదే అలా మీకు కుదిరిని అనుకోవచ్చా ఎట్లాగా? ఒకటండి, ఇది వెరీ నైస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. నాదే కాదండి, జనరల్గా నేను చెప్తున్నా కదా, ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ చేంజింగ్. దెర్ ఇస్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద ఫిల్మ్స్ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అండి. ఫేస్ ఆఫ్ అంటే మీకు తెలుసు, దర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. ఈ టైంలో నా అదృష్టం దట్ యంగ్ డైరెక్టర్స్ బద్రి లాంటి వాళ్ళు వచ్చి, అంటే ప్రతి జనరేషన్ 10 years అండి ఒక మార్పు వస్తూ ఉంటుంది ఆడియన్స్లో. దానికి అనుగుణంగా ఆ జనరేషన్ డైరెక్టర్స్ వస్తారండి. సో ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ కూడా నా మీద పెట్టిన నమ్మకం, నరేష్ గారే ఈ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా లీడ్ రోల్ కానివ్వండి, ఒక కీ రోల్ కానివ్వండి, ఏం నిలబెడతాడు ఈ సినిమాని అనేది నిజంగా అండి భగవంతుని ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, అది గురుగారు జంజాల గారి ఆశీర్వాదం అండి. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఇంకా నమ్మి ఇవాళ ఈ టైప్ ఆఫ్ లీడ్ రోల్స్లో ఇలా ఇస్తున్నారు కదండి. దట్ ఈస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ అండి. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ఏబుల్ టు అడాప్ట్ టు దట్ టైమ్స్, దీస్ టైమ్స్ అండ్ వీళ్ళకండి. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నేను హీరోగా ఒక 100 చిత్రాలు చేసి ఉంటాను. అవన్నీ కూడా సమ్ టైమ్ లిటిల్ లేటర్ ఐ గాట్ బోర్డ్ అండి. ఇదే ఫైట్స్, ఇదే సాంగ్స్, సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడి నుంచి నా అదృష్టం జంజాల గారితో శ్రీవారికి ప్రేమలో ఇట్లా పడ్డామండి. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా, అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకున్నది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్నా కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతానంటే, నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ బీజేపీ, సంఘాలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాను, జీవితాంతం నేను సంఘాలోనే ఉంటాను. ఐడియాలజీస్ అపార్ట్, వీఆర్ ఆల్ ఫిలిం పీపుల్ అండ్ వీ లవ్ అవర్ నేషన్. ఈ యొక్క గ్రామాలకు తిరిగానండి, పాదయాత్రలు చేశాను, స్లమ్స్లో పడుకున్నాను. కాబట్టి పీపుల్ కనెక్ట్ ఎక్కువ అండి. బహుశా నేను సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఏజ్లో కూడా అదే నేను అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ కుడ్ గ్రాస్ప్ ద పల్స్ అండ్ టేక్ ద క్యారెక్టర్స్. ఇది సినిమా కనెక్టెడ్ అండి. బట్ నేనేమంటానంటేనండి, వెన్ యు ఆర్ పాపులర్, వెన్ యూ స్టడీ సర్టన్ థింగ్స్. ఐఎమ్ స్టడీయింగ్ ఒక ఎలక్షన్స్ కానీ ఒక మూవ్మెంట్ కానీ స్టడీ చేస్తానండి. ప్రతి స్టడీ చేస్తాను నేను. నా ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడనండి. నా క్యారవన్లో కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఐ వాచ్ సోషల్ మీడియా, ఐఎమ్ అబ్జర్వింగ్ ద మూమెంట్ డిఫరెన్స్. సో దాని మీద ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఇంటలెక్చువల్ నాట్, బట్ నేను నా స్పందన చెప్పాలి. అది 10 మందికి. మొన్న ఎథనాల్ పెట్రోల్ వచ్చింది, ఐ స్పోక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ వెల్ పబ్లిష్డ్. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటున్నాం, సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, పారితోషికం ఓకే, బట్
ఒక సోషల్ కాన్షియస్ అనేది ప్రతి యాక్టర్కి ఉండాలని నేను నమ్ముతున్నానండి. నా వంతు